సదాశివపేట్ టౌన్ కి 3 minutes డ్రైవ్, హైదరాబాద్ టు ముంబై నేషనల్ హైవే కి 1 minute డ్రైవ్, RRR కి వెరీ నియర్ బై, MRF టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి కూడా వెరీ నియర్ బై, IIT కంది, గీతం యూనివర్సిటీ లాంటి టాప్ నాచ్ యూనివర్సిటీస్ అన్ని కూడా దగ్గరలో ఉన్న గోల్డెన్ ఎకర్స్ వారి టౌన్ వ్యూ వెంచర్ అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంది. ఈ రోడ్ ని అబ్జర్వ్ చేయండి. ఇది ప్రపోజ్డ్ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్. ప్రెసెంట్ అయితే డబుల్ రోడ్. ఈ రోడ్ మనకి హైదరాబాద్ టు ముంబై నేషనల్ హైవే నుంచి ఇటు వెళ్ళి సింగూర్ డ్యామ్ ని కనెక్ట్ చేసే మెయిన్ క్రూషల్ రోడ్. చాలా వెహికల్స్ రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటాయి. ఈ 100 feet రోడ్ ఫేసింగ్ కే ఈ యొక్క గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎంత ఎలిగెంట్ లుక్, ఎంత నీట్ ఫినిష్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది ఈ యొక్క టౌన్ వ్యూ లేఅవుట్. ఈ టౌన్ వ్యూ లేఅవుట్ 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి ఇది సెట్ బ్యాక్ వదిలేసేసే దీని యొక్క బౌండరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 100 feet రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి నేను మెయిన్ ఎంట్రీ రోడ్ లో ఉన్నాను. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్లే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి 40 feet రోడ్. రోడ్స్ అన్ని కూడా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇచ్చారు. గోల్డెన్ ఎకర్స్ వారు క్వాలిటీలో లాంజివిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఈ విల్లా ప్లాటింగ్స్ ని ముందుగానే ఊహించి ప్రాపర్ ప్లానింగ్ తో డెవలప్ చేసిన లేఅవుట్. వ్యూ బాగా కనిపిస్తుంది కాబట్టి దీని పేరు టౌన్ వ్యూ అని పెట్టారు. ఫర్దర్ గా మనకి లేఅవుట్ లోపలికి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అన్ని చూద్దాం. టౌన్ వ్యూ వెంచర్ వచ్చేసరికి DTCP అప్రూవ్డ్, TG RERA రిజిస్టర్డ్ వెంచర్. ఈ లేఅవుట్ వచ్చేసరికి టోటల్ ఎక్స్టెంట్ 11 acres, 145 plots వచ్చాయి. బేసిక్ ప్లాట్ సైజ్ వచ్చేసరికి 167 square yards నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయింది. ఫైనల్ LP కూడా వచ్చేసింది. ఇందులో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఈ వెంచర్ లో ఒక కస్టమర్ ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ అన్నది కూడా మీరు చూడొచ్చు. ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. ఒకసారి ఈ లేఅవుట్ లో ఇచ్చిన డెవలప్మెంట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసరికి 100 feet రోడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చే ఎంట్రీ రోడ్డు 40 feet రోడ్డు, సిమెంట్ కాంక్రీట్ రోడ్. అలాగే ఈ యొక్క 40 feet కి లెఫ్ట్ కి రైట్ కి ఉన్న రోడ్స్ అన్ని కూడా ఇంటర్నల్ రోడ్స్. ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 33 feet రోడ్స్. ఈ ఇంటర్నల్ రోడ్స్ కూడా లెఫ్ట్ కి రైట్ కి అండ్ 40 feet కూడా లెఫ్ట్ కి రైట్ కి అవెన్యూ ప్లాంటేషన్స్ పెట్టారు. కర్బింగ్ స్టోన్స్ ఉన్నాయి. కర్బింగ్ స్టోన్స్ కి వాక్ చేయడానికి ఫుట్ పాత్ టైల్స్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ఏవైతే ప్లాట్స్ ఉన్నాయో వాటి నంబరింగ్ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ప్లాట్ మధ్యలో ప్లాట్ స్టోనింగ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రతి లేన్ కి ఏ నంబర్ వరకు ప్లాట్స్ ఉన్నాయన్నది కూడా మెన్షన్ చేశారు. ఇది ఇమిడియట్ గా వచ్చి ఉండడానికి అనువుగా ఉంది. ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకుని లెట్అవుట్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ పరంగా మీరు చూడండి, ఎలక్ట్రిసిటీ అయితే పైనుంచే ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు అండ్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా మొత్తం అయిపోయింది. ఇక్కడ వాటర్ అనేది అండర్ గ్రౌండ్ స్టోరింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వలేదు. చుట్టూరుగా మొత్తం కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇందులో దాదాపుగా 2 పార్క్స్ వచ్చాయి. ఒకటి చాలా పెద్ద పార్క్ వచ్చింది, ఒకటి ఇంకోటి చిన్న పార్క్ వచ్చింది. అన్ని కూడా క్వాలిటీ పరంగా చూస్తేనే అర్థమైపోతుంది. అందంగా ముస్తాబై ఉంది టౌన్ వ్యూ లేఅవుట్. ఇప్పుడు మీ క్వశ్చన్, టౌన్ వ్యూ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఆన్సర్స్ చూడండి. ఫస్ట్లీ ఇది వచ్చేసరికి సదాశివపేట్ టౌన్ లో ఉంటుంది. ఈ సదాశివపేట్ టౌన్ అన్నది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై నేషనల్ హైవే కి 700 meters డిస్టెన్స్ లో ఈ యొక్క లేఅవుట్ ఉంటుంది. అండ్ ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఈ యొక్క 11 acres లో ఉన్న టౌన్ వ్యూ లేఅవుట్. ఈ యొక్క లేఅవుట్ లో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. వచ్చి స్టే చేయడానికి రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ కి చాలా స్కోప్ ఉంది. ఎందు గురించి అంటే ఇక్కడ సరౌండింగ్స్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఈ యొక్క లొకేషన్ నుంచి MRF మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా దగ్గర అని చెప్పుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినప్పటికీ అక్కడ నుంచి ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. అది గ్రీన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 100 feet రోడ్ లోనే కొంచెం ముందుకెళ్తే ప్రిన్స్ అని చెప్పేసి పైప్ లైన్స్ ఉన్న ఒక ఇండస్ట్రీ కనిపిస్తుంది. అలానే ముందుకెళ్తే పెన్నార్ అని చెప్పేసి ఇంకోటి అనిపిస్తుంది. ఇది మళ్ళీ సింగూర్ డ్యామ్ మనకి టూరిజం స్పాట్, అది వెళ్లే రోడ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా, టూరిజం పరంగా, కనెక్టివిటీ పరంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జోన్ అయిన
సదాశివపేట్ మున్సిపాలిటీలో ఉండడం, కొన్ని పాయింట్స్ అయితే మనకి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి వెరీ వెరీ నియర్ బై. ఇక్కడ ముంబై హైవేలో ఉన్న టాప్ నాచ్ యూనివర్సిటీస్ లైక్ ఐఐటి కంది, వాక్సన్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, కొన్ని ప్రైమ్ హాస్పిటల్స్ అన్ని కూడా 15 to 20 minutes డ్రైవ్ లోనే ఈ యొక్క లొకేషన్ నుంచి వెళ్ళొచ్చు. ఇన్స్టిట్యూషన్స్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, కనెక్టివిటీ పరంగా మంచి పొటెన్షియల్ లొకేషన్ లో ఉంది టౌన్ వ్యూ లేఅవుట్. సో ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. కమర్షియల్ ప్లాట్స్ కావాలన్నా, రెసిడెన్షియల్ ప్లాట్స్ కావాలన్నా అందుబాటులో ఉన్నాయి. మీరు ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్ గా మీకు నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా పర్సనల్ గా వచ్చి ఈ యొక్క లొకేషన్ ని చూడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్ కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ జయ